భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు ఐటీడీఏలోని గిరిజన భవన్లో గిరిజన ఉత్సవం జరిగింది. ఈ గిరిజన ఉత్సవంలో ఎమ్మెల్సీ తాతా మధు, బండి పార్థసారథి, ఎంపీ నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పిఓ గౌతమ్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, పద్మశ్రీ సకినాల రామచంద్రయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు గిరిజన ఉత్సవంలో గిరిజనుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న అభివృద్ధి ఫలాలను గురించి అతిథులు మాట్లాడారు. స్వయం పాలనే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం రాష్ట్ర సాధనతో 2014 జూన్ 2న చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచిందన్నారు. నాటి నుంచి ఉద్యమ సారథి రాష్ట్ర నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శరవేగంగా ముందుకు నడిపిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈరోజు స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో ఘనంగా గిరిజన ఉత్సవం నిర్వహించారు. దాంట్లో ఈ 300 వర్క్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల పెండింగ్ ఉన్నాయి. అది కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వన్స్ అది కూడా కంప్లీట్ అయిపోతే అన్ని గ్రామాల్లో కూడా మనం 3 ఫేజ్ పవర్ ప్రొవైడ్ చేసి వాళ్ళం అవుతాం. దీని ద్వారా అన్ని ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ మనకి ప్రతి దగ్గరలో అవైలబుల్ ఉంది. ఇవి కాకుండా 27 108 సర్వీసులు, 24 102 సర్వీసులు, 102 సర్వీసులు ప్రత్యేకించి ఎంసీఏ మన తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న ప్రధాన నిర్ణయం. దీని ద్వారా మన టీచర్స్ స్టూడెంట్స్ కి అన్ని విధాలుగా తండ్రైనా తల్లైనా గురువు అయినా అన్ని విధాలుగా వాళ్ళకి వాళ్ళ బాగుగా చూసుకుంటూ వాళ్ళకి ఉదయం నిరీక్షణ నుంచి రాత్రి పట్టుకునే వరకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కానీ వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కానీ విద్య చాలా దూరంగా ఉండేది ఐటీడీఏ రావడం. మనకు ఐటీడీఏ వచ్చిన తర్వాత ఎంతో మంది గిరిజనులకి ఆశ్రయ పాఠశాలలు గురుకులాల ద్వారా రెసిడెన్షియల్ విద్య అందించడం జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలలు మరియు 334 వసతి కళాశాలలో కళాశాల గృహాల్లో 35,000 మంది విద్యార్థులు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గల్లకుంట చంద్రశేఖరరావు గారి యొక్క రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టుకుంటున్నారు. దీనికి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఉత్సవాల సందర్భంగా మనందరం చప్పట్ల ద్వారా వారందరికీ కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. భద్రాచలంలో చప్పట్లు కొడితే హైదరాబాద్ కింద పడాలి. మరి చప్పట్లు ఎక్కడ ఏమి ఇచ్చినట్టు. థ్యాంక్ యూ. ఈరోజు గిరిజన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చర్చించుకోకపోతే ఈ 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది ప్రజలందరి ముందు చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభివృద్ధి చేసినాం కాబట్టి